హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ ఈశ్రామ్ కార్డ్ అంటే ఏంటి? ఈ ఈశ్రామ్ కార్డ్ తీసుకోవడం వలన మనకు కలిగే ఉపయోగాలేంటి? ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మన వీడియోస్‌ని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ ఈశ్రామ్ కార్డ్ అంటే ఏంటి? ఈ ఈశ్రామ్ కార్డ్ వల్ల కలిగే ఉపయోగాలేంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. అలా చూడడం ద్వారానే పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. ఈ ఈశ్రామ్ కార్డు తీసుకోవడం ద్వారా మనకు యాక్సిడెంటల్లో కానీ అనుకోకుండా మనిషి ఎవరైనా మరణించినట్లయితే ఆ ఈశ్రామ్ కార్డు తీసుకున్న వ్యక్తికి 2,00,000 రూపాయలు ప్రమాద బీమా అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. దీన్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలని చాలామందికి డౌట్ ఉంది. అయితే ఈశ్రామ్ కార్డు వెనకాల ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది. చేసి కూడా మనం కంప్లైంట్ రిజిస్టర్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గరలోని లేబర్ ఆఫీస్కి వెళ్ళి కూడా మనము ఈ ఈశ్రామ్ కార్డ్ ద్వారా క్లెయిమ్కు అప్లై చేసుకోవచ్చు. ఈశ్రామ్ కార్డ్ ద్వారా మంత్లీ 3,000 రూపీస్ కనుక మనం పొందాలనుకుంటే మనము దాంట్లో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నట్టు. ఇప్పుడు నా ఏజ్ ఉంటుంది కదా, ఇప్పటి నుండి 60 ఇయర్స్ వరకు మీకు అమౌంట్ ఎంత కావాలి? 3,000 అయితే మనకు ఆ వెబ్సైట్లోకి వెళితే రిజిస్టర్ అయ్యే ముందు చూపిస్తుంది అన్నట్టు. మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ మంత్లీ చేస్తే మనకు రిటర్న్ 60 ఇయర్స్ తర్వాత ఎంత వస్తుంది అనేది అయితే చూపిస్తుంది. మినిమం మంత్లీ 76 రూపీస్ కనుక మనం కట్టినట్టయితే 60 ఇయర్స్ తర్వాత 3,000 రూపీస్ రావడం అయితే జరుగుతుంది. దానికోసం mandan.gov.in వెళ్ళి మీరు రిజిస్టర్ కావాలి. ఈ శ్రమ్ కార్డు యాక్సిడెంటల్ పర్పస్ అనుకోకుండా చనిపోతే మాత్రమే వర్క్ చేస్తుంది అన్నట్టు. లేదంటే ఇప్పుడు నార్మల్గా చనిపోయిన వారికి అయితే క్లెయిమ్ అయితే వర్తించదు. ఈ ఈశ్రామ్ కార్డును మనమే సెల్ఫ్ ఓన్గా మీ మొబైల్లో ఎక్కడికి వెళ్ళకుండా ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈశ్రామ్ కార్డ్ అని టైప్ చేయండి. ఈశ్రామ్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దానిపైన ఓపెన్ చేయండి. ఇక్కడ రిజిస్టర్ ఆన్ ఈశ్రామ్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏమడుగుతుంది? ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ని ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఈ కింద క్యాప్చా కోడ్ను ఎంటర్ చేయండి. అయితే మీరు ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నవారు కానీ ఈఎస్ఐ ఉన్నవారు ఈ కార్డుకు అనర్హులు అన్నట్టు. ఆ ఈఎస్ఐ లేనివారు, గవర్నమెంట్ జాబ్ చేయని వారు ఇక్కడ ఎస్ కాకుండా నో క్లిక్ చేయండి. ఇక్కడ నో క్లిక్ చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్కి అనే ఒక ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఓటీపీ ఎంటర్ చేశాను, సబ్మిట్ మీద క్లిక్ చేశాను. ఆధార్ నంబర్ ఇక్కడ చూడండి, మన ఆధార్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళకు ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఓటీపీ పైన సెలెక్ట్ చేయండి. ఫోన్ నెంబర్ లింక్ లేకుంటే ఫింగర్ ప్రింట్ పైన క్లిక్ చేసి కూడా మనం ఈశ్రామ్ కార్డు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఉంది కాబట్టి ఓటీపీ పైన క్లిక్ చేసి ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ కనిపించే క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అగ్రీ టు అని, ఇక్కడ అగ్రీ పైన క్లిక్ చేయాలి. చూడండి, అగ్రీ పైన క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. చూడండి, మన ఆధార్ కార్డుకు ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉందో ఆ మొబైల్కు ఓటీపీ అనేది వెళ్ళడం జరిగింది. మన మొబైల్లో ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడిటీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మన కార్డ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి పెళ్ళి అయిందా కాలేదా అని అడుగుతుంది. మీరు పెళ్ళి అయితే పెళ్ళి అయిందని, లేదంటే నెవర్ మ్యారీడ్ అని పెట్టేసేయండి. ఇక్కడ చూడండి ఫాదర్ నేమ్, మన ఆధార్ కార్డులో ఫాదర్ నేమ్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, నేను ఎంటర్ చేస్తున్నాను. ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో అదే విధంగా స్పెల్లింగ్ మిస్టేక్ చేయకండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆధార్లో ఎలా ఉంది అలా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మదర్ నేము ఇవ్వండి, లేకున్నా ఇవ్వకున్నా పర్వాలేదు. క్యాస్ట్ ఇక్కడ చూడండి, మీ క్యాస్ట్ ఏదైతే అది క్యాస్ట్ పైన సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి నామినీ డీటెయిల్స్. మీరు ఈశ్రామ్ కార్డ్కి ఎవరినైతే నామినీ ఇద్దామనుకుంటున్నారో వాళ్ళ పేరును ఇక్కడ ఎంటర్ చేయండి. మీకు అనుకోకుండా కానీ ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యేటప్పుడు ఈ నామినీ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే అమౌంట్ రావడం జరుగుతుంది. అందుకోసమే ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఇవ్వాలి. నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నా చూడండి. నామినీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్
అసలు ఈ అప్లై చేసే వారికి ఏమవుతారు రిలేషన్ కూడా ఓకే చేయండి. తర్వాత కింద సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఏ స్టేట్ అని అడుగుతుంది. మన ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ను సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ని కూడా ఇచ్చేసేయండి. అయితే దీంట్లో అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ పైన సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఫస్ట్ దాంట్లో హౌస్ నంబర్, తర్వాత మీ విలేజ్ ఏదైతే ఆ విలేజ్ను అక్కడ ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ స్టేట్ అడుగుతుంది, స్టేట్ కింద డిస్టిక్ అడుగుతుంది, డిస్టిక్ కింద మండల్ అడుగుతుంది, మండల్ కింద విలేజ్ అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. అలాగే మీ ఏరియా పిన్ కోడ్, మీరు ఇచ్చిన అడ్రస్లో ఎప్పటి నుంచి ఉంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారో సెలెక్ట్ చేయండి. ఇక్కడ సేవ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అని అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లో ఇవ్వండి. ఇక్కడ చూడండి నేను 10th కాబట్టి సెకండరీ అని ఇస్తున్నాను. వాళ్ళు ఏది చదివితే అది ఇవ్వండి. ఇక్కడ ఎవరికైనా సరే బిలో 10,000 పెట్టేయండి. ఎందుకంటే మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు, వీళ్ళు డైలీ లేబర్ వర్క్ చేస్తున్నారని పెడుతున్నాం కాబట్టి 10,000 బిలో పెట్టండి ఎవరికైనా సరే. ఇక్కడ చూడండి ప్రైమరీ ఆక్యుపేషన్, అసలు వాళ్ళు ఏ వర్క్ చేస్తారు, వాళ్ళు కార్పెంటరా, అగ్రికల్చర్ లేబరా, బిల్డింగ్ కన్స్ట్రక్షనా, అసలు వాళ్ళు ఏ వర్క్ చేస్తారనేది ఇక్కడ దీంట్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రోల్ చేయండి. వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది అని అడుగుతుంది. ఒక 5 years అని ఇచ్చాను. మీరు కూడా 5 అయితే 5, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ నంబర్, అయితే మనము ఈ శ్రమ్ కార్డ్ తీసుకునేటప్పుడు బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ. అయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఎంటర్ చేయాలి. ఇక్కడ చూడండి బ్యాంక్ అకౌంట్ నంబర్ను ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేయండి అన్నట్టు. మళ్ళీ పైన ఏ విధంగా ఉందో సేమ్ కింద కూడా అదే విధంగా ఎంటర్ చేయాలి. క్యాండిడేట్ నేమ్ బ్యాంక్ అకౌంట్ బుక్లో ఏ విధంగా ఉందో అదే విధంగా నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే మన ఏ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మన కార్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. మన కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.